హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఇది స్నాక్ రెసిపీ అనుకోవచ్చు, లేదంటే పండుగలకి చేసుకునే పిండి వంట అయినా కూడా అనుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అలాగే చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయి. వీటి ప్రాసెస్ చాలా సింపుల్, అలాగే తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు. వీటిని ఇరానీ పువ్వులు అంటారు. మేమైతే ఇరానీ పువ్వులు అంటాం, కొంతమంది అయితే పనస్తోన్లు పనస పువ్వులు అని కూడా అంటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. 2 కప్స్ అంటే కేజీ లెక్కన 400 గ్రామ్స్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వామును వేసుకోవాలి. వాము ముందుగా మనం ఒక అరచేతిలో వేసుకుని ఇంకో చేత్తో ఇలా నలిపి వేసుకుంటే వాము బాగా మిక్స్ అవుతుంది, అలాగే ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఇలా వాము వేసుకోవడం వల్ల పిల్లలు తిన్నప్పుడు కూడా ఏమీ అవ్వకుండా, కడుపులో నొప్పి అది రాకుండా డైజెషన్ బాగా అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఒక 1/2 కప్పు ఆయిల్ని ఇలా బాగా హీట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చేతితో కాకుండా ఒక స్పూన్తో కలుపుకుంటే మనకు చెయ్యి కాలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆయిల్లోని హీట్ తగ్గిన తర్వాత ఇలా చేతితో బాగా మర్దన చేసుకున్నట్టు బాగా కలుపుకోవాలి. ఈ ఇరానీ పువ్వులు మనం పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయిపోతున్నాయి, ఇంకా వాళ్ళకి స్నాక్స్ లంచ్ బాక్సెస్ ఇదే ప్రాసెస్లో ఉంటాం మనం. చూసారా, ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా పిండిని ఇలా మనం గట్టిగా నొక్కితే ఉండలా అయిపోయి ఉండాలి. అప్పుడే ఆయిల్ బాగా సరిపోయినట్టు. లేదంటే కొద్దిగా ఆయిల్ని మళ్ళీ మరిగించి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా మీడియంలో ఇలా కలుపుకుని, చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నదో. ఇలా కలుపుకున్న ఈ పిండి మిశ్రమంని బాగా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత పైన మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు పిండి బాగా నాని మనకు బాగా వస్తాయి. ఇప్పుడు 15 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి పిండిని అంతా కూడా కలుపుకుని చిన్న చిన్న పూరి పిండి ముద్దల్లా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈక్వల్ సైజులో రావాలి అంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా పొడుగ్గా చేసుకుని తర్వాత చాక్ సహాయంతో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అన్ని పూరి ముద్దలు కూడా సమానంగా వస్తాయి. మనకు అన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి. ఇలా ఈక్వల్ సైజులో వస్తే కనుక చూడటానికి కూడా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు వీటిని రౌండ్గా చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఈ పిండిని అంతా కూడా ఇలా చిన్న పూరి ముద్దల్లా చేసేసుకుని తర్వాత ఫ్లోర్ పైన కొద్దిగా మైదా పిండిని జల్లుకుని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ అలానే తిక్కుగా కాకుండా ఒత్తుకోవాలి. వీలైనంత కొద్దిగా పల్చగా ఒత్తుకుంటేనే మనకు బాగా వస్తాయి. అలానే మరీ బాగా పలుచగా ఒత్తేసుకున్నా కూడా వేయించుకునేటప్పుడు వెంటనే ఫ్రై అయిపోయి మాడిపోతాయి. అందుకని మీడియంగా ఇలా పూరి పిండిని పూరీలాగా చేసుకున్న తర్వాత చూసారా ఈ మందాన్ని ఒత్తుకోవాలి. తర్వాత ఇప్పుడు పైన కొద్దిగా పొడి పిండిని జల్లుకుని ఇప్పుడు ఏదైనా బ్లేడ్ కానీ లేదంటే పిజ్జా కట్టర్ కానీ తీసుకుని మధ్యలో ఇలా నాట్లు పెట్టుకోవాలి. అటు ఇటు చివరన కట్ చేయకూడదు, ఓన్లీ మధ్యలోనే కట్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే మనకు బాగా వస్తాయి పువ్వులు. ఇలాగే చిన్న చిన్న గ్యాప్ వదిలేసి ఇలా ఎన్నైతే అన్నీ నాట్లు పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా అన్నీ కూడా నాట్లు పెట్టేసుకున్న తర్వాత ఒకటి పైకి ఒకటి కిందకి వేసుకుంటూ ఇలా మనం పువ్వులాగా చేసేసుకోవాలి. అటు ఇటు ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఇలా లేయర్ బై లేయర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లేయర్ కూడా సరి చేసేసుకుని ఈ సైడ్స్ మనం కట్ చేసుకోలేదు కదా, వాటిని ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి విడిపోకుండా. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ ఇరానీ పువ్వుని ఒకసారి ఇలా మనం అటు ఇటు అనుకుంటే కనుక ఈ మధ్యలోని లేయర్స్ ఒకదానికొకటి అంటుకుపోకుండా విడివిడిగా వచ్చేస్తాయి. ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా చేసేసుకోవాలి. చూసారా, నేను ఇలా చేసేసుకున్నాను.
ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని ఇలా వేసుకోవాలి. ఆయిల్లో మరీ ఎక్కువగా కాకుండా 2-3 అలా వేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి. ఎందుకంటే ఇవి ఆయిల్లో వేయగానే కొద్దిగా పువ్వులాగా విచ్చుకుంటుంది. అందుకని మరలా ఆయిల్ స్పేస్ సరిపోదు. అందుకని తక్కువగా వేసుకుని ఫ్రై చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ట్రిప్ కింద ముందు చేసుకున్నవి వేసేసుకోవాలి. మరలా వేసుకునేటప్పుడు కూడా ఇలా ఒకసారి ఇలా విదిలించుకుని వేసుకుంటే లేయర్స్ అన్నవి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. ఇవన్నీ ఒకసారే చేసి ఉంచుకునే దానికన్నా కూడాను మనం ఎప్పటికప్పుడు చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే ఈ లేయర్స్ అన్నది బాగా వస్తాయి అంటుకుపోకుండాను. అదే ముందే చేసి పెట్టేసుకుంటే కనుక ఇవి లేయర్స్ అంటుకుపోయి మనకు అంత బాగా విడిపోవు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అలాగే ఇవి త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి. కొద్దిగా అప్పడం చేసుకుని ఇవి కట్ చేసుకున్న ప్రాసెస్ ఎక్కువ, కానీ కనమ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్. అలాగే ఆయిల్లో కూడా బాగా త్వరగా ఫ్రై అయిపోతాయి. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి కూడా పక్కకి తీసేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా చేసేసుకుని చల్లారిన తర్వాత ఒక 8 బాక్స్లో పెట్టేసుకుంటే కనుక 10-15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. వేడి మీద కనుక మూత పెట్టేస్తే కనుక మెత్తబడిపోతాయి. అందుకని ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత డబ్బాలోకి తీసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా అలాగే క్రిస్పీగా ఇరానీ పువ్వులు రెడీ అయిపోయినాయి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో వీటిని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.